న్యూ ఇయర్ జోష్ మామూలుగా లేదు. పల్లె నుంచి పట్నం వరకు ఎక్కడ చూసినా సెలబ్రేషన్ మూడ్లో పడిపోయారు జనం. మరికొద్ది నిమిషాల్లో 2025 సంవత్సరానికి వీడుకోలు పలికి 2026కు ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు లైవ్ పర్ఫార్మెన్స్, మ్యూజికల్ నైట్స్తో సిటీ అంతా సెలబ్రేషన్స్తో దద్దరిల్లుతోంది. స్టార్ హోటల్స్, క్లబ్స్, పబ్స్లో సెలబ్రేషన్స్ జోరుగా సాగుతున్నాయి. మరి కాసేపట్లో 2025కి వీడుకోలు పలుకుతున్నారు. 2026కి గ్రాండ్గా వెల్కమ్ పలుకుతున్నారు. పల్లె నుంచి పట్నం దాకా ఎక్కడ చూసినా కూడా ఫుల్ జోష్గా. సో ప్రతి ఇంట్లో కూడా ఈ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి కమ్యూనిటీలో కూడా ఇక్కడ ఈ న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మై హోమ్ పూజలో అంగరంగ వైభవంగా చాలా జోష్ఫుల్గా గ్రాండ్గా న్యూ ఇయర్కి వెల్కమ్ పలకబోతున్నారు. 2026కు గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు మై హోమ్ పూజలో. మా కొలీగ్, మా ప్రతినిధి సౌమ్య మరింత సమాచారం ఇస్తారు మై హోమ్ పూజ దగ్గర జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి. సౌమ్య, ఎంత కోలాహలంగా, ఎంత సందడిగా కనిపిస్తుంది అక్కడ న్యూ ఇయర్ వేడుకలు? మరో 50 నిమిషాల్లో 2026 రాబోతుంది. 2025కి ముగింపు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరూ ప్రపంచంలో రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేస్తున్నారు. అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు దేశంలో నలుమూలల నుంచి. సో రైట్ నౌ మై హోమ్ పూజలో ఉన్నటువంటి సెలబ్రేషన్స్ మీరు కళ్ళకు కట్టినట్టుగా ఒకసారి విజువల్స్ లో చూస్తున్నారు కదా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాదాపు 9 గంటల ప్రాంతం నుంచి 9 o'clock నుంచి సెలబ్రేషన్స్ ఇలాగే జరుగుతూ ఉన్నాయి. లైవ్ కాన్సర్ట్స్ తో సింగర్స్ అందరినీ ఆడుతూ పాడుతూ అల్లరితో అలరించడం జరిగింది. సో ఎంతో ముచ్చటగా చక్కగా అలరించే విధంగా డాన్సులు, ఆటపాటలు, యంగ్స్టర్, యువత, మహిళలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ ప్రెసెంట్ కనిపిస్తున్నారు కదా మనకు న్యూలీ కపుల్ కనిపిస్తున్నారు. రీసెంట్ 1 month అయ్యింది మ్యారేజ్. ఇందాక ఒక కాన్సెప్ట్ పెట్టినప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి పార్టిసిపేట్ కూడా చేయడం జరిగింది. మనం మాట్లాడి తెలుసుకుందాం. రైట్, హాయ్ హాయ్ హలో, హౌ ఆర్ యు? Congratulations. Thank you so much. How much sweet? How much is my friend? We can't hear. How much weight your wife weighs? Very light. Super, super. Very confident answer. Are you enjoying? Yeah. 1 month marriage? Yes. How is going on? It is like incredibly good, you know? Like on the top. I feel like on the top along with him, yeah. After marriage, first New Year, okay? Yes. How is the experience? I'm looking forward for a very good balance in the relationship and my health, you know? Yeah. Are you love marriage? It happened to be love though, yeah. It's an arranged marriage, yeah. Then what is your resolution, baby? Are you planning? You both are planning your baby. What is your resolution? Maybe as of now, I think we'll be giving like 6 months, and then my resolution is to work on our relationship and then upon our health and then explore the world, you know? What do you say about the New Year celebrations in my home? Amazing, like always, you know, lot of fun, lot of everyone is enjoying. Yeah. Okay, congratulations. Go ahead. Thank you. సో చూస్తున్నాం కదా న్యూలీ కపుల్, మ్యారీడ్ కపుల్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు. స్టెప్స్ రావడం ముఖ్యం కాదు, వేసామా లేదా అన్నది ముఖ్యం. అప్పటి నుంచి ఇరగదీస్తున్నారు డ్యాన్స్. ఒకసారి అడిగి ఎక్కడ నేర్చుకున్నారు డ్యాన్స్? ఈ పూజలో 2026 సంవత్సరం ఫెస్టివల్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను వరమహాలక్ష్మి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
ఈ వరమహాలక్ష్మి వాళ్ళు కూడా మాతో కలిసి చేసే సంబరాలు జరుపుకున్నందుకు ధన్యవాదాలు. మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా అందరికంటే ఎక్కువ అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు 65 years నాకు బాల్ ఇక్కడ బాల్ వేశారు. నడవలేను, పెయిన్ టాబ్లెట్ వేసుకుని వచ్చా, రోజు దిగలేను. చూడు ఎంత మందికి ఇన్స్పిరేషన్. అసలు చెప్పాలంటే 20 years కూడా మొద్దు నిద్రపోతుంటారు ఇంట్లో. మీరు అట్లాంటి వాళ్ళకి నేను గమ్మున నడవలేకపోతున్నాను, బాల్ వేశారు ఇక్కడ. తర్వాత నాకు 65 years వచ్చినాయి. ఇప్పుడు నేను రోజు నడవలేకపోతున్నాను వాకింగ్. అయితే పెయిన్ టాబ్లెట్ వేసుకుని అందరినీ చూసేందుకు హుషారు వచ్చి డాన్స్ చేశా. మిమ్మల్ని చూసి చాలా మంది స్టార్ట్ చేస్తారు కదా. అవును. ఏం చెప్తారు న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు ఏం చెప్తారు? అందరూ నాకు పూజలో పూజలో ప్రతి ఒక్కరు నా పిల్లలుగానే భావిస్తూ ఉంటాను. మనిషికి మనిషి లేకపోతే కష్టం. ప్రేమనిచ్చి వేల కోట్లు ఇచ్చినా మనకు ఉపయోగం లేదు. ప్రేమని పొందడమే ఆనందం. ఈ ఎనర్జెటిక్గా మనం ఇలా ఎంజాయ్ చేసినందుకు చాలా క్యాలరీలు కూడా కరిగి చాలా అందంగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎనర్జీగా ఉంది, చాలా బాగుంది. లేడీస్ కూడా ఇంకా ఇలా చేసుకుంటారు. నేను కళ్ళగడం కదా, చాలా డెవలప్ అయిపోయారు, చాలా హ్యాపీగా ఉంది. ఏం చెప్తారు మీరు? ఏంటి నెక్స్ట్ న్యూ ఇయర్ లో ఏం చేద్దామనుకుంటారు? ఏం చేయాలో చూస్తారా? సంధ్య ఏమైనా చేయాలి. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి పాపం కష్టపడుతున్నారు మాట్లాడడానికి. హాయ్ హాయ్. డాన్స్ చేస్తున్నారా? బాగా చాలా చేస్తున్నాం. ఎలా అనిపిస్తున్నాయి సెలబ్రేషన్? బాగుంది. అందరైతే డాన్స్ కుమ్మేస్తున్నారు. చాలా మంది వచ్చారు, అంత హ్యాపీ ఉంది. చాలా మంది వరకు వచ్చారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మంచు మనోజ్ అన్న ఏం చెప్పిండు నీకు? మంచి మనోజ్ చూడలేదు. చూడలేదా? చూడలే. ఓకే, మొత్తానికైతే సెలబ్రేషన్ ఫుల్ ఎంజాయ్. సూపరా? సూపర్. న్యూ ఇయర్ చెప్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యు. హ్యాపీ న్యూ ఇయర్. సూపర్ నైస్. రైట్, చూస్తున్నాం కదా ఇందాక ఒక న్యూలీ కపుల్ ని చూసాం. వీళ్ళు రోజు పెళ్లి చేసుకున్నట్టే ఫీల్ అవుతారంట. ఒకసారి మాట్లాడదాం. హాయ్ హ్యాపీ మ్యారేజ్. Thank you. హ్యాపీ న్యూ ఇయర్. I wish you happy New Year. In New Year we are enjoying a lot. Our apartment has arranged a beautiful arrangements. We all are enjoying a very lot. Happy New Year to all of you. 2026 లో ఏం చేద్దామనుకున్నారు? Everything common. మీ అందరికీ సో అది తీస్తున్నారు ఇక్కడ. క్లియర్ గా ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్ మనకు కనిపిస్తుంది. ఇంతసేపు ఒక లైవ్ కాన్సర్ట్, లైవ్ సాంగ్స్ కూడా చూసాము. ఇప్పుడు డీజే సాంగ్స్ తో అలరిస్తూ ఉన్నారు. యువత అయితే ఖచ్చితంగా కంటిన్యూస్ గా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటున్నాయని చూడడానికి ఏ మాత్రం తక్కువ లేదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా కనిపిస్తోంది. సో ఓవరాల్ గా హైదరాబాద్ అర్బన్ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సంబరాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా మై హోమ్ పూజాలో ఎవ్రీ టైం సెలబ్రేషన్స్, ఏ పండుగ వచ్చినా ఎలాంటి ఈవెంట్స్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ 100% ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ 100% ని ఆర్గనైజేషన్ లో సక్సెస్ చేస్తారు. అలాగే ఎంతో మందిని కూడా ఇక్కడ ప్రోత్సహించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతుంటాయి. అలాగే న్యూ ఇయర్ రేపు 2026 రాబోతున్నటువంటి నేపథ్యంలో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటివరకు ఒక సెలబ్రిటీ రావడం జరిగింది. మంచు మనోజ్ కూడా చీఫ్ గెస్ట్ గా రావడం, అందరికీ విషెస్ చెప్పడం జరిగింది. సో వీళ్ళతో ఒకసారి మాట్లాడు. హాయ్. హలో. హ్యాపీ న్యూ ఇయర్ టు. Yes, we are having lots of fun. Are you enjoying right now? Yeah, feeling very good, having very good time, rocking time. Actually, you are a good dancer. You are a good dancer. Thank you. Where did you learn from the steps? I think the company, Your partner? yeah, she's my life partner. What do you say about your partner? I think she always gives a very good vibe that makes me dance. Okay, man. Do one dance, solo dance. No, to salsa dance, sorry. Right, hi. Hi. How are you enjoying? Good. Very nice. But now we want Hindi songs. Okay, what do you like Hindi song? Yes, Hindi songs. Okay, done. Hi, sir. Hi. Hi. What do you say about the organization completely? It's a very beautiful arrangement. We liked it. What
is your resolution? What is your resolution? Not to make any resolution. That is the resolution. So, what do you say about the complete 2025 years and all, you know that all the incidents and all the accidents and all the systems. So, what do you say about that? Had been a great year. Looking forward to 26. Looking forward. Nothing to say. Nothing No, to say. I had a great 25. Looking forward to 26. Superb, superb. Nice, sir. Happy New Year. Wish you happy new year. రైట్ థ్యాంక్ యూ రైట్ చూస్తున్నాం కదా కంప్లీట్గా అందరూ కూడా ప్రస్తుతం అయితే ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. ఎవరు మాట్లాడాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళ బాడీ కదులుతో స్టెప్స్ వేయాలి, ఎంజాయ్ చేయాలి, ఎక్కడ మిస్ అయిపోతాం ఈ సాంగ్ అని చెప్పి వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ని వెళ్ళి పెట్టించుకొని మరి సాంగ్స్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ ఇద్దరు కపుల్ కంటిన్యూస్గా ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్లుగా డ్యాన్స్ చేస్తున్నారు అప్పటి నుంచి. ఒక్కసారి మాట్లాడదాం. హాయ్ సార్, Hi, మీరిద్దరే ఉన్నారా ఇక్కడ? I am Dr. Rajesh. This is my wife Lalita. We're enjoying the party in my home, Bhuja. Wonderful ambience. We are having All the a best to all rocking of party. you and happy New Year 2026. Actually, I have one doubt. I have one doubt. If people are thinking we are only here, Yeah, we are the only we are enjoying a lot. Pooja It's like a always bliss. rocks. done. Right now చూస్తున్నాం కదా ఒక్కొక్కరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత బాగా ఆడుతూ పాడుతూ చక్కగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటున్నారు, న్యూ ఇయర్ విషెస్. ఒకరికొకరు హక్ చేసుకొని వాళ్ళకి సంబంధించి అన్ని రకాలుగా వాళ్ళతో అయినంత వరకు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి మై హోమ్ పూజా సెలబ్రేషన్స్ అయితే దద్దరిల్లిపోతున్నాయి, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ సంబరాలన్నీ కూడా అంబరాన్నంటే విధంగా చాలా చక్కగా జరుపుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా పాటలతో మారుమోగుతుంది, ఎక్కడ చూసినా కూడా డ్యాన్స్తో అలరిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఒక్కసారి మనం అందరూ చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరి యూనిటీగా కంప్లీట్గా ఇంట్రెస్ట్తో వాళ్ళ ఇంట్రెస్ట్తో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లో క్రాకర్స్ కూడా బాణసంచాలు కూడా పేల్చుకొని చాలా చక్కగా ఎంజాయ్ చేయబోతున్నారని అయితే అర్థమవుతోంది. సో మొత్తానికి ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాము చిన్నపిల్లలు కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ చూస్తున్నాం కదా 2025 మరి కాసేపట్లో ముగించబోతున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. 2026 ఇయర్లో ఖచ్చితంగా మనందరికీ సక్సెస్ చేకూరాలని, పిక్ టీవీ ఆడియన్స్కి కూడా సక్సెస్ రావాలని చెప్పి ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఆసక్తిగా రేపు మంచి జరుగుతుంది అన్న ఆశతో ఎవరైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారో, గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉన్నారో, ప్రతి ఇయర్ రేపటి నుంచి మనం వేయబోయే ప్రతి స్టెప్ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి కోరిక నెరవేరాలి అని చెప్పి పెద్దవాళ్ళు కూడా దీవెనలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా అనేక రకాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా 2026 ఇయర్ అనేది ఖచ్చితంగా అందరి లైఫ్లో సక్సెస్ రావాలని చెప్పి కోరుకుంటానని చెప్తారు. ప్రస్తుతానికంటే మై హోమ్ పూజలో ఇప్పటివరకు ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. రాజేష్ రైట్, థ్యాంక్ యూ సౌమ్య. వయస్సు భేదం లేకుండా 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల దాకా మొత్తం అంతా మర్చిపోయి చాలా ఆనందోత్సాహాల మధ్య 2026కి గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు మై హోమ్ భుజాలో. మా ప్రతినిధి సౌమ్య అందించినటువంటి ఆ డీటెయిల్స్ మనం చూసాం. అక్కడ చాలా జోష్ఫుల్గా సాగుతుంది. సో అక్కడ మ్యూజిక్ పెట్టుకొని ఆ మ్యూజిక్ అనుగుణంగా చిన్న పెద్ద తేడా లేకుండా, వయోభేదం లేకుండా 6 ఏళ్ల పిల్లవాళ్ళ దగ్గర నుంచి 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు కూడా అక్కడ చాలా ఆనందోత్సాహాల మధ్య సెలబ్రేట్ చేసుకుంటారు. న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ పలకబోతున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే 45 నిమిషాల్లోనే 2025 కాలగర్భంలో కలిసిపోబోతుంది. 2026 సరికొత్త ఆశలతో, సరికొత్త ఆకాంక్షలతో 2026 ఎంటర్ కాబోతోంది. సో ప్రతి ఒక్కరు కూడా 2025లో వాళ్ళు కొనసాగించినటువంటి జర్నీ మీన్స్ వాళ్ళ జీవన ప్రయాణం, వాళ్ళు ఎంచుకున్నటువంటి లక్ష్యాలు, వాళ్ళు సాధించినటువంటి క్రమం, తర్వాత 2026లో కూడా
దాన్ని ఏ రకంగా కొనసాగించాలనేటువంటి ఒక ప్రణాళికలు వేసుకునే సమయం ఇది. సో మరికొద్ది నిమిషాల్లోనే 2025కు గుడ్ బై చెప్పేసి 2026కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు అందరూ కూడా చాలా జోష్ఫుల్గా ఎంజాయ్ మూడ్లో 2026ని వెల్కమ్